మా జీవిత సమస్య, మా భవిష్యత్తు. మేము ఇవాళ మాట్లాడకుంటే వచ్చే తరం వారికి అన్యాయం జరుగుతుంది, వచ్చే ఎస్సీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఉన్నది, నేను తప్పనిసరిగా వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు. గతంలో అంటరానితనం మీద బావుల దగ్గర కొనియలే, గుళ్ళకు కొనియలే, ఒప్పుకుంటా. వారితో పాటు మేము కూడా ఇవాళ మా పరిస్థితి ఏంటి? ఎన్ని కులాలు ఉన్నాయి? ఒట్రంగి ఉన్నాడు, కుమ్మరోడు ఉన్నాడు. అరే ఇంతమంది సంచార జాతులు ఉన్నాయి, వాళ్ళంతా అభివృద్ధి వద్దా? కేవలం మీరే అభివృద్ధి చెందుతారా? కనుక తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఎవరు చేయని పని రేవంత్ రెడ్డి చేసిండు. కులగన జరిపిండు, ఆర్డినెన్స్ తీసిండు, ఢిల్లీకి పోతే కోర్టుకు పోయిండు. మీరు ఈడబ్ల్యూసీ పెడితే మేము వ్యతిరేకం చేయలే. 10% తీసుకున్నారా లేదా మీరు? మరి ఇలా మాకెందుకు అన్యాయం చేస్తున్నా బాబు? కేంద్ర ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు. గతంలో నేను అడిగిన 3 సార్లు కలిసిన, ఓసారి 40, ఓసారి 60, ఓసారి 84 మంది కలిసిన. అయ్యా మా జనాభా ప్రభుత్వం సెపరేట్ మినిస్ట్రీ అడిగిన, కులగన చెయ్యాలన్నా 1931 ఎప్పుడు అయింది. ఇవాళ నువ్వు పెట్టేదేది రిస్ట్రిక్షన్స్. నీ ఇంట్లో టీవీ ఉన్నదా, సైకిల్ ఉన్నదా, బాత్రూమ్ బాగుందా, మురికి నీళ్ళు ఎట్లకెళ్ళిపోతాయి, గోడ కట్టిందా, బిల్డింగ్ ఉందా, ఏందండి ఇది? ఇవి ఏమి? ఇది ఎవరికి ఉపయోగం? పాత ఇల్లుడైతే భయపడతాడు, నా ఇల్లు కూలిపోతుందంటే, నా ఇల్లు కూలగొడతారేమన్నా వాడు వాస్తవాలు కూడా చెప్పాడు. అదేవిధంగా బాత్రూమ్ చూసే పరిస్థితి ఏంటిరా బాబు నీకు? బాత్రూమ్ చూస్తారంటే ఇంకోటి స్నానం గది ఉన్నదా లేదా, పానినా ఏదిరా ఇది? ఇదంతా బోకస్ కావాలని చేస్తున్నాడు నరేంద్ర మోడీ. దీనికి ప్రతి బీసీ నాయకులు, ప్రతి నాయకులు, ఇంటలెక్చువల్స్ అన్ని పార్టీలలో నేను అప్పీల్ చేస్తున్నా. 2వ తేదీన రేపు జరగబోయే 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు ఇంటలెక్చువల్స్, కుల సంఘాలు, బీసీ ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్ అందరు రావాలి. ఇప్పుడు మనం ఫైట్ చేయకపోతే ఆయన చేసేసుకుంటే నేను కులగానే జరిగిన ఇది డీలిమిటేషన్. అందుగురించి అన్నాడు రేవంత్ రెడ్డి, డీలిమిటేషన్ మాకు అన్యాయం జరుగుతుంది, అందుగురించే బీసీలను దీంట్లో తీసేసి అనేదే నా ఉద్దేశం. ఏదైనా ఎన్నో ఏళ్ల తర్వాత కులగన జరపాలన్నాం, అది జరిపితే అందులో కూడా మోసమా? ఇప్పుడు ఆయన ఏంది, మా చీఫ్ సెక్రటరీ గారి పని ఏంది? వీళ్ళందరూ అండర్ ది కంట్రోల్ ఆఫ్ హోమ్ మినిస్టర్. ఆయన చెప్పిండి ఇది ఇంప్లిమెంట్ చేసి, ఇది అవసరమా చెప్పండి? మీరు ఎస్సీ ఎస్టీ పెట్టిన తర్వాత దాని పక్కకు ఓబీసీ అని ఉంటే పంచాయతీ లేదు కదా, మైనార్టీ అని కూడా పెట్టాలి కదా, లేదు. వాళ్ళే ఎస్సీ ఎస్టీలో చేస్తా అంటే మమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టే కదా. యూఆర్ అవాయిడింగ్ ఓబీసీ. సో వీ విల్ నాట్ టాలరేట్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. తప్పనిసరిగా జనంలో పోదాం. ఇది యుద్ధం చేయకపోతే బీసీలకు ఇక ఫ్యూచర్ లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు చదువుకున్నాడు, రాజకీయంగా రావాలంటున్నారు, ఐఏఎస్ అవుతున్నారు, ఐపీఎస్ అవుతున్నారు. 40 ఏళ్ల కిందంటే చదువు లేదు. ఇవాళ ప్రతి ఒక్కరు చదివిండు. గొర్రెకాడికి పోతే గొర్రెలుగాయ నేను చదువుకుంటా అంటుడు తల్లిదండ్రులకు చెప్తున్నాడు. అలాంటి వారికి మీరు మోసం చేస్తారండి. అదే సోనియా గాంధీ అగ్ర కులాల్లో పుట్టిన తల్లి ఇందిరాగాంధీ పేద ప్రజల గురించి ఆలోచన చేశారు. नरेंद्र मोदी अपने आप को अब ओबीसी बोलते हैं, मगर ओबीसी को कुछ नहीं करते, अपर क्लास को ही करते। तुम 10% क्या दिए, हम कोई ऑब्जेक्शन नहीं करे. మాకు పేరుకి మండల్ కమిషన్ లో 27% ఉన్నది. ఇవాళ మేము డబుల్ డిజిట్ కూడా దాటలేము. మాకు క్రిమిలేట్ పెట్టిండ్రు. అందులో మా పిల్లలకి ఉద్యోగానికి పోతే మీరు ఆయన ఏడ పని చేస్తున్నాడు, ఎంత జీతం వస్తుంది అంటే ఎవడైతే ఎనీబడి వాస్ క్లాస్ 8 lakhs ఈ కుడ్ నాట్ గెట్ ఎనీ ఓబీసీ సర్టిఫికేట్. ఇంత అన్యాయం జరుగుతుంటే ఎన్ని రోజులండి మోసం. ఇవాళ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఎలక్షన్ లో మాట్లాడుతుండొచ్చు, కానీ ఇదొక బైబిల్, ఇదొక బైబిల్ లాగానా, అదే విధంగా ఖురాన్ లాగా ఇదొక భగవద్గీత. ఈ భగవద్గీతను మనం తప్పుదారిన పట్టిస్తే మనం తప్పుదారిన పడతాం. దీనికి యుద్ధం చేయాలి, ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రావాలి. మనం దీనికి వ్యతిరేకం చేయకపోతే వాళ్ళు ఏదో కేంద్ర ప్రభుత్వం పంపించింది మీరు చేస్తున్నారు. కానీ మొన్ననే చేసినావు కదా రేవంత్ రెడ్డి గారు, మీరు సర్వే చేసిండ్రా లేదా? 150 కోట్లు ఇచ్చిండ్రా లేదా? ఆ సర్వే ప్రకారంగా మీరే అన్నారు 56% అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 60% ఉన్నారు. బీహార్ లో చెప్పిండా నితీష్ కుమార్ గారు. కనుక నా ఉద్దేశంలో తీరని అన్యాయం జరుగుతున్నది. మనం ఇప్పుడు మేలు కోరుకోకపోతే వచ్చే తరం వారికి అన్యాయం జరుగుతుంది. మన పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. ఎవరు ఇచ్చేటోడే ఉండడు. మనం మళ్ళా బర్ల కాడికి పోవాలి, లేకుంటే పెండ తీయాలి, లేకుంటే కూలి నాన్ చేసే పరిస్థితి వస్తుంది. మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఫైట్ చేస్తా. ఎట్టి పరిస్థితులలో ఓబీసీలను కూడా ఇందులో ఇన్క్లూడ్ చేసే వరకు నా పోరాటం కొనసాగుతుంది.